నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు స్పెషల్ గెస్టే, యాక్చువల్లీ ట్రెండింగ్ గెస్ట్ అనొచ్చు. యాక్చువల్లీ రెడ్డి జాగృతి ఫౌండర్ మాధవ్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉండిండొచ్చు, బట్ నాకున్న క్వశ్చన్స్ అట్లాగే నాకున్న క్లారిఫికేషన్స్ అయితే ఈరోజు అడగబోతున్నా అన్నని. నమస్తే అన్న. నమస్కారం మేడం. బాగున్నారా? ఫైన్. ఓకే, చూసనైతే కూల్గానే కనిపిస్తున్నారు. కానీ కొన్ని ఆడియోస్, కొన్ని వీడియోస్ చూసినప్పుడు మాత్రం మిమ్మల్ని టార్గెట్ చేసి బాగా అటాక్ అవుతుంది. ఎందుకు అంటే ఎవ్వరూ చేయని పని మీరేమో ఎత్తుకున్నట్టు అనిపిస్తుంది. అంటే బీసీ రిజర్వేషన్ల మీద పెద్దగా ఎక్కడ మాట్లాడినట్టు ఎవరు కనిపించట్లేదు, మీ పేరు మాత్రం బాగా వినిపిస్తుంది. ఎందుకు? వై? కామన్గా గ్రామీణ ప్రాంతాలల్లో కూడా ఎవరు కూడా సర్పంచ్ ఎన్నికలకు సిద్ధం లేరు, ఎంపీటీసీ ఎలక్షన్లకు సిద్ధం లేరు. ఎందుకు అంటే కొన్ని రోజుల నుంచి, ఒక 15 days నుంచి వర్షాలు పడి కొద్దిగా రైతులు ఇబ్బంది ఉండి, అంతకన్నా ముందు 2-3 ఇష్యూలు ఉండి అందరూ కూడా అట్లా సిద్ధంగా లేరు. సిద్ధంగా లేని టైంలో ఎలక్షన్లకు ఇచ్చారు. అదొకటి తక్కువ టైంలో నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల ప్రభుత్వం ఇంట్లో ఏముందో అనేది ఒకటి గందరగోళం ఉన్నది. రెండోది, మీరు అన్నట్టు ఇలా 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఆ రిజర్వేషన్ సవాల్ చేస్తూ, అంటే రాజ్యాంగబద్ధంగా 50% రిజర్వేషన్ దాటొద్దని రాజ్యాంగం చెప్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ మీద గౌరవం ఉన్నోళ్ళు, రాజ్యాంగం మీద బాధ్యత ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మాట మాట్లాడదు. మాధవరెడ్డి ఎందుకు కోర్టు పోతారని మాట మాట్లాడొద్దు. రెండోది, 50% రిజర్వేషన్ దాటినందుకే నేను పోయినని వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. పోనీ ఈరోజు ఆ బీసీలందరికీ కూడా ఏదో రిజర్వేషన్లు ఇచ్చారు, ఇది ఒక పద్ధతి ప్రకారం లేకపోతే ఇది మన రాజ్యాంగబద్ధంగా అనుసరించో లేకపోతే చట్టాలను అనుసరించో చేయలేదు. కొంతమంది ఏదంటారంటే 9th షెడ్యూలు తమిళనాడు వాళ్ళు ఇవ్వచ్చు, రాష్ట్రంలో అట్లా చేయొచ్చు కదా సమస్యలు. ఈ సమస్యని సంపూర్ణంగా వాళ్ళు ఆన్సర్ చెప్పకుండా రిజర్వేషన్ అనౌన్స్ చేశారు. అది భారత రాజ్యాంగం 50% దాటొద్దు అనేది స్పష్టంగా అనేక అంతకుముందుకు ఉన్నటువంటి కేసులు, తీర్పులు అన్నీ వరుసగా ఉన్నాయి. ఇందిరా సాహాని ఉంది, బీహార్ ఉంది, మహారాష్ట్ర ఉంది. అంతెందుకు 2018లో కూడా తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ ప్రయత్నం చేసింది. ఆనాడు కేసీఆర్ గారు కూడా రివర్స్ వచ్చింది, సుప్రీంకోర్టులో కేసు ఓడిపోయి రివర్స్ రావడం జరిగింది. మరి అది తెలిసి కూడా ఇన్ని సంఘటనలు జరిగినాక తెలిసినాక కూడా నువ్వు చట్టబద్ధంగానో లేకపోతే ఒక ప్రణాళికబద్ధంగానో ఎందుకు చేయలేదో నాకు తెలియదు. ప్రభుత్వం గురించి మాట్లాడాలి అంటే చట్టబద్ధంగా చేస్తే మీకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు, ఇది చట్ట విరుద్ధంగా చేస్తున్నారు కాబట్టి మీరు కోర్టుకు పోయినరా? అదేనా? అది వాస్తవం. చట్టబద్ధంగా చేస్తే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. 40 కాదు, బీసీలకు 60% రిజర్వేషన్ ఇచ్చినా కూడా మేము ఒప్పుకుంటాం. కానీ చట్టబద్ధంగా చేయాలి. నువ్వు ఇందిరా సాహాని కేసులు ఏమంటుందంటే, ఆనాడు ఇందిరా సాహాని కేసు వేసినప్పుడు ఏదైతే భారతదేశంలో ఎస్సీ ఎస్టీలకేమో కులాలు జనాభా పెరిగితే వాళ్ళకి రిజర్వేషన్ పెరుగుతుంది, కానీ బీసీలకు మాత్రం జనాభా పెరిగితే ఎక్కడ రిజర్వేషన్ పెరగదు. బీసీ కులాలలో ఎవరైతే ఆర్థికంగా అసమానతలకు గురవుతారో వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలనేది స్పష్టంగా ఉంది. ఇలా ఇందిరా సాహాని కేసు అయిపోయిన తర్వాత, ఆ తర్వాత బీహారీ కేసు, ఆ తర్వాత మహారాష్ట్ర కేసు, ఇట్లా అన్ని కేసులలో కూడా స్పష్టంగా అదే చెప్పింది, నువ్వు 50% రిజర్వేషన్ దాటొద్దని స్పష్టంగా చెప్పింది. ఇలా బీసీ కులాలు వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళు వినవలసింది ఏంటంటే, కొంతమంది బీసీ కులాలు వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు. ఏదో 42%, 50% రిజర్వేషన్కి ఇబ్బంది పెడతా ఉన్నారు, కేసులు వేస్తూ ఉన్నారు, మనకు వచ్చే నోటికాడికి వచ్చేది లాక్కుంటా ఉన్నారు. స్పష్టంగా చట్టం చెప్పిన తర్వాత, నువ్వు రాజ్యాంగబద్ధంగా చెప్పిన తర్వాత, ఎక్కడైతే బీసీలు ఆర్థికంగా అసమానతలు ఉన్న వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పిన తర్వాత, కేవలం 1-2 కులాలు మాత్రమే మాపై దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి, మాటల వర్షం కురిపిస్తూ ఉన్నాయి. నేను ఇంత స్పష్టంగా ఉన్నాక, దాటొద్దు పేదలకు ఇవ్వాలన్నాక, నువ్వు ఫస్ట్ ఈ సంఘాలు నడిపేటోళ్ళు, బీసీ సంఘాలు నడిపేటోళ్ళు అర్థం చేసుకోవాల్సింది, ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే ఏబీసీ వర్గీకరణ చేయాలని చెప్పాలి. ఇలా రిజర్వేషన్ 40 కాదు 60% ఇచ్చినా కూడా కింది స్థాయిలో ఏవైతే సంచార జాతులు ఉన్నాయి, దానిపైన ఎంబీసీ కులాలు ఉన్నాయి, వీళ్ళకి ఎక్కడ కూడా రిజర్వేషన్ ఫలాలు రావట్లేదు. పైన వాళ్ళే అంటే ఇలా బీసీలు, అంతకుముందు గతంలో 1972 కన్నా ముందు ఓసీగా ఉన్నటువంటి మునూరు కాపులు ఇలా బీసీలు అయ్యారు, 72 తర్వాత బీసీలు అయ్యారు. ఇలా మునూరు కాపులకు మా తెలంగాణ రాష్ట్రం గురించి చెప్తా ఉన్నా, ఎక్కడ కూడా ఆర్థికంగా లోపం లేదు, అసమానతకు లోపం లేదు. వాళ్ళే ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. స్థానికంగా ఎక్కడైతే రెడ్లు ఉండరో, రెడ్లు లేని స్థానాలందరూ కూడా మునూరు కాపులు పటేలు అనిపించుకుంటారు, ఆ ఊరికి పెత్తందారి చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా మా రెడ్లతో సమానమైనటువంటి వ్యక్తులు. ఇలా చాలామంది రెడ్లకు వాళ్ళ పిల్లల్ని ఇస్తారు, వీళ్ళ పిల్లల్ని చేసుకుంటూ ఉంటారు. అంటే లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు సమాన స్థాయిలో ఉన్నారని. కానీ అంతకుముందుకు రెడ్డి అని పెట్టుకుంటారు. రెడ్డి లేని దగ్గర ఆయన మునూరు కాపోలే పటేళ్ళు, వాళ్ళ ఆర్థికంగా బలిస్తే వాళ్ళే పటేళ్ళు అయినట్టు వాళ్ళు ఉన్నారు. ఇలా బీసీ సంఘాలు మాట్లాడాల్సిందంటే, మీరు ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఎందుకు మా బీసీలలో ఉంటారు, మీరు వెళ్ళిపోతే బీసీలోకి వెళ్ళి ఓసీలో పోతే మాకు ఆ ఫలాలు లభిస్తాయి కదా, మేము బాగుపడతాం కానీ ఆలోచన చేసలేదు. ఇలా నేను చెప్తా ఉన్నా,
దేశంలో ఏ కులమైనా సరే 20% మందే ఆర్థికంగా ఉన్నవా కులాలు ఉన్నాయి, 80% వాళ్ళు పేదోళ్ళు ఉన్నారు. ఏ కులానికైనా పేదవాడికి రిజర్వేషన్ ఇవ్వాలన్నది ఆ రోజు రిజర్వేషన్ ఉద్దేశం అది. కానీ ఇలా పేదవాడికి ఇవ్వకుండా మా కులాలకు ఇవ్వాలి, మేము సంఖ్యాబలం ఏ సంఖ్య ఇంతకు బీసీలు 134 కులాలు అంటారు. ఏ కులానికి ఏ కులం సంబంధం? నువ్వు ఏదైనా ఆయన తీర్మానం మల్లన్న ఒక ఎమ్మెల్సీగా మాజీ ఎమ్మెల్సీ గారి గురించి మాట్లాడాడు. కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు, ఆ వర్డ్ మాట్లాడాడు. నేను అంటున్న బీసీలకు ముదిరాజుకు గౌడ్స్కు ఏ పొత్తు ఉంది? మునురు కాపుకు ముదిరాజుకు ఏ పొత్తు ఉంది? ఎట్లా మీరు ఒకటైతారని అడుగుతున్నాం. బీసీ అనేది కులం కాదు, ఇది క్లాస్. రేపు మా ఇది బెంగళూరులో కర్ణాటకలో కూడా రెడ్లు కూడా బీసీలు, ఇదో క్లాసు. ఇలా అందరు మంది పేదవాళ్ళు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళందరూ కూడా ఆ బీసీ క్లాసులు ఉంటారు. బ్యాక్వర్డ్ క్లాస్ ఇది. మేము కూడా బ్యాక్వర్డ్ క్లాస్లో పోవచ్చు, కానీ వీళ్ళందరూ మేము ఒక కులం సమూహం అని చెప్తారు, 134 కులాలు అని చెప్తారు. కానీ ఇక్కడ రిజర్వేషన్ ఫలాలు పొందే వరకు మాత్రం 1-2 కులాలు ఉంటాయి. దీనికి లెక్క కూడా అండి. గత సర్పంచ్ ఎన్నికలల్లో దాదాపు 9,000 సర్పంచులు ఉంటే 1,800-1,900 రెడ్ల గోంగ మిగతా సర్పంచులల్లో ఎక్కడ బీసీలు పోటీ చేసిరో ఆ బీసీ స్థానాలల్లో ఎక్కువ మునురు కాపులు ఉన్నారు, ఆ తర్వాత గౌడ్స్ ఉన్నారు, ఆ తర్వాత యాదవ్స్ ఉన్నారు, ఆ తర్వాత పద్మశాలీలు ఉన్నారు. వీళ్ళందరూ ఓంగా ఇప్పుడు ఏదైతే బీసీ కులాలు అని చెప్తున్నారు కదా, మరి చాకలోళ్ళు మంగళోళ్ళకి ఎక్కడ అవకాశం కల్పించారు? ఇలా వాళ్ళ కులాల రావద్దా? మాకు రిజర్వేషన్లు వస్తే వాళ్ళందరూ కూడా వస్తారు కదా, అవన్నీ ఫలాలు మాకు అందకుండా చేస్తున్నారు కదా అని 70 ఏళ్ల నుంచి మీరే తింటున్నారు. ఇక ఎదుగొద్దా, మాకు పదవులు వద్దా అని అడుగుతున్నారు. 70 సంవత్సరాల నుంచి కానీ ఎక్కడ రిజర్వేషన్ రెడ్లకు లేవు. ఓసీలు అనేటిలో రిజర్వేషన్ అది జనరల్ కేటగిరీ. ఓసీ అంటే జనరల్ కేటగిరీ. అందులో మీరుండొచ్చు, నేనుండొచ్చు, ఇంకా ఏ కులమైనా ఉండొచ్చు. అది కులాలు అన్న ఎవరైనా ఓసీలో పోటీ చేసుకోవచ్చు, ఓసీ ఫలాలు పొందొచ్చు. కానీ ఇప్పుడు 70 సంవత్సరాలు రిజర్వేషన్ తింటుంది ఎవరు? 70 సంవత్సరాలు రిజర్వేషన్ వాడుకుంటుంది ఎవరు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వాడుకుంటారు. ఇక్కడ జనరల్ అంటే రెడ్లు కానీ వైశ్యులు కానీ ఓసీ కులాలు ఏవైతున్నారో వాళ్ళందరూ కూడా వాడుకోవట్లేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరికి? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీకు ఎందుకు అని అడుగుతున్నారు. ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ భారతదేశంలో ఎకనామికల్ వీకర్ సెక్షన్. ఇది ఆర్థికంగా 50% రిజర్వేషన్కు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్కి అసలు సంబంధం లేని విషయం. 50% రిజర్వేషన్ ఏమో సాంఘిక అసమానతలకు సంబంధించినట్టు రిజర్వేషన్ అది. ఈడబ్ల్యూఎస్ ఏమో ఎకనామికల్ వీకర్ సెక్షన్ అంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి కులాలకు సంబంధించింది. ఇలా ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ అది ఏ కుల రిజర్వేషన్ వాడని వాళ్లకు ఇది వాడుకోవచ్చు. నేను బీసీని అనుకో, నా బీసీ కులం వాడుకోను అన్నప్పుడు నువ్వు అప్డేట్ ఇచ్చినప్పుడు అప్పుడు నేను కూడా ఈడబ్ల్యూఎస్ వాడుకోవచ్చు. అదే చాలామంది కన్ఫ్యూజ్ ఏం చేస్తారంటే ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీలకు, ఆ ఓసీలకు కూడా అంటే డైరెక్ట్ మీరు 9% ఉన్న రెడ్లకు 10% రిజర్వేషన్. ఇలా 9% అంటున్నారన్న, 4% అంటున్నారు చాలా చోట్ల. 4% ఉన్నారు. మీరేంది ఇంత డామినేషన్ ఏంది? మీరు నేను మాట్లాడతా కాదు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఓసీలు 21% అన్నారు. ఆ తర్వాత మొన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఓసీలు 18% అని పేపర్లో వచ్చింది. అదే లెక్కలు మనం తీసుకుంటున్నాం కదా. ఇప్పుడు మీరు నేను మాట్లాడు, లేకపోతే మనం ఎవరి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే కుదరదు. నువ్వు లెక్కల ప్రకారం మాట్లాడదాం. ఓసీలు 18% అన్నారు. మరి 18% ఉన్న ఓసీలకు 10% రిజర్వేషన్ తప్పేముందల్లా? అది ఇంకా అది ఓసీలే కాదు, మిగతా ఏ కులాన్ని వాడని ఏ కులం కార్డు వాడని అందరూ కూడా ఈడబ్ల్యూఎస్ వర్తిస్తుంది. ఎస్సీలు కూడా మాకు ఇది వద్దు అన్నప్పుడు నువ్వు ఇంతకు ప్రతి ఒక్కరు ఎవరైనా మేము ఇన్ని రోజులు రిజర్వేషన్ వాడినాం కదా, రిజర్వేషన్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళను ఎందుకు ఓసీలుగా చేర్చారని అడగట్లేదు. ఒకసారి నేను రిజర్వేషన్ పొందినా, నేను రిజర్వేషన్ బాగుపడ్డప్పుడు నేను ఇంకా ఆ కులంలో ఎందుకు ఉండాలి? నన్ను ఓసీగా మార్చాలి కదా. దానే క్రిమిలేయర్ అంటారు. కానీ క్రిమిలేయర్ నువ్వు ఎందుకు కొట్లాడతలేవు? నీ సంఘంలో నీ ప్రజలు బాగుపడాలని, నీ ప్రజలు అభివృద్ధి చెందాలని నీకు ఆలోచన ఉన్నప్పుడు ఒకసారి నువ్వు ఆర్థికంగా ఎదిగినావు కదా, ఎందుకు క్రిమిలేయర్ కింద గోవని అడగట్లేదు? నేను ఒక ఉదాహరణ చెప్తా. ఆ వ్యక్తి పేరు, పెద్ద మనిషి పేరు నేను తీసుకోవద్దు, కానీ వెల్ నోన్ పర్సన్ కాబట్టి అందరికి తెలుసు కాబట్టి నేను చెప్తా ఉన్నా. ఇలా మంత్రి గారు ఉన్నారు, వివేక్ గారు, గడ్డం వివేక్ గారు ఉన్నారు. వాళ్ళ కుటుంబం ఎంతో ఆర్థిక స్థితిగతులు మనందరికి తెలుసు, ఎన్ని కోట్లు ఉన్నాయని అందరికి తెలుసు. తను ఎందుకు ఎస్సీ రిజర్వ్లో పోటీ చేయాలి? జనరల్ స్థానంలో పోటీ చేయాలి కదా, ఎందుకు ఆయనకు రిజర్వేషన్ అని అడుగుతున్నా. ఆర్థికంగా బలోపేతం అయిన తర్వాత వాళ్ళు మూవ్ ఆన్ అవ్వాలి అనేది మీ వాదన. అదే ఎవరైనా ఏ కులంలో అయినా, ఎస్సీలైనా, బీసీలైనా, రెడ్లైనా ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ తీసుకున్నట్టు ఒకసారి ఆ రిజర్వేషన్ పొందిన తర్వాత నువ్వు ఆర్థికంగా బలంగా అయినాక నువ్వు ఆ రిజర్వేషన్ ఎందుకు వాడుకోవాలి? మీరు ఎన్నైనా మాట్లాడతారు. ఇప్పుడు 42% రిజర్వేషన్ అనగానే మీకు ఇయ్యబుద్ధి గాక రెడ్లే మొత్తం పైన అంతా రెడ్లు ఉంటారు, కింద అంతానేమో సేవ చేసుకుంటా మేము ఉండాలా, ఇది వాళ్ళ వర్షన్. 40 లక్షల రెడ్లు ఉన్నారు, 40 మంది ఎమ్మెల్యేలు కావచ్చు. నేను కాదంటలే, ఎమ్మెల్యేలు కాలేదంటలేను. 40 లక్షల రెడ్లకు వీళ్ళు 40 మంది ఎమ్మెల్యేలను సమాధానం చెప్తారా? లేకపోతే వాళ్ళ పేదరికాన్ని వీళ్ళు ఓడగొడతారా?
40 మంది ఎమ్మెల్యేల గురించి మాకెందుకు గుర్తారు? ఇలా మేము 10వ క్లాస్ చదువుకునే నా వయసులో 2021 నా 10వ క్లాస్ అది. నేను పాత పుస్తకాలతో చదువుకున్నా. ఆనాడు కూడా రెడ్లు ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఆ రెడ్లు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు నాకు పాత పుస్తకాలు ఎందుకు ఇచ్చారు ఓసీలని? మీ అందరికి తెలియదా? ఇలా ప్రభుత్వాలు మారినాక ఇలా కొద్ది జనరేషన్ మంచిగా వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్త పుస్తకాలు ఇస్తారు. 2005 వరకు కూడా అందరికి పాత పుస్తకాలు ఇచ్చారు ఓసీలు అందరికి కూడా. పాత పుస్తకాలు చదువుకొచ్చిన ఇలా మెరిట్ ఒక టెట్ తీసుకుందాం. 120 మార్కులు ఉన్న టెట్కు ఓసీలకు 90 మార్కులు ఎందుకండి? ఒక కులానికి 60 మార్కులు, కులానికి 70 మార్కులు, ఓసీలకు ఎందుకు మరి 90 మార్కులు ఉండాలి? ఇలా ఎస్ఐ ఉద్యోగులు మీరు అన్నట్టు రైట్. రెడ్డి అంటే ఆర్థికంగా ఉన్నారు, బాగా అన్ని ఏది ప్రోటీన్ వస్తువులు తిన్నారు, బాగా బలంగా ఉన్నారు, దృఢంగా ఉన్నప్పుడు ఎస్ఐ ఉద్యోగాలకేమో ఓసీలు 25%, 25 ఏళ్ళకే కట్ ఆఫ్ అయిపోతారు. అంటే వాళ్ళు ముసలు 26 సంవత్సరాలకు ముసలు అవుతారు. మిగతా కులాల్లో ఏమో 35 సంవత్సరాల దాకా వాళ్ళకి అవకాశం వస్తుంది. మరి ఇక్కడ ఎవరు బలంగా ఉన్నారు, ఎవరికి అవకాశం ఇవ్వాలి? ఎలా వయోపరిమితి ఉండదు, ఫీజులు కట్టే దగ్గర వ్యత్యాసం ఉంటుంది, మార్కులలో వ్యత్యాసం ఉంటుంది, ఉద్యోగం వచ్చినాక కూడా ప్రమోషన్లో వ్యత్యాసం. ఇన్ని వ్యత్యాసాలు తట్టుకొని మేము నిలబడ్డాము. 70 సంవత్సరాల నుంచి మాకు రిజర్వేషన్ లేవు. ఇలా భారత రాజ్యాంగం ప్రకారం 50% రిజర్వేషన్ దాటుతుంది. ఇది సరైన పద్ధతి కాదన్నందుకు ఇంత దారులా. ఇలా సాధారణ జనాలు ఊళ్ళలో ఎవ్వరు మాట్లాడలేదు. కేవలం సంఘాలు నడిపేటోళ్ళు. నిన్నగాక మొన్న దసరా జరిగింది. దసరా సందర్భంగా అన్ని గ్రామాలలో అన్ని కులాల వాళ్ళు సంతృప్తిగా ఆనందంగా కలిసిమెలిసి రావణ దహనం చేసుకున్నాం, జమ్మి చెట్టు కాడ పూజలు చేసుకున్నాం, అందరూ అలాయి బలాయి చేసుకున్నాం. ఇంత బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇది గ్రామాలలో ఎవరికి లేదు. మిమ్మల్ని కూడా కలుపుకున్నారా అన్ని కులాలలో? అంటే ఏమో మిమ్మల్ని చూడంగానే అసలు అదేదో రౌడీని చూసినట్టు లేకపోతే ఏదో ఎనిమిని చూసినట్టు చూస్తున్నారు. అసలు మీరు కనబడితేనే ఇక కొట్టేలాగున్నారు అనేది బాగా చర్చ నడుస్తుంది. మరి మీరేమో ఆ చర్చ పెట్టిన నాయకులు ఎక్కడ ఉంటారో నాకు తెలియదు. నేను మాత్రం నిరంతరం మా ఊర్లో ఉంటా. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రోజు మా ఊర్లో ఉంటా. మొన్న కూడా దసరా మా దోస్తులతోటి ఊరిలో అన్ని కులాలతోటి, 1-2 కులాలు కొద్దిగా వాళ్ళకి ఏదో ఇబ్బంది అంటే ఒక మనిషి చనిపోయి రాలే, కానీ మిగతా అన్ని కులాలతో బ్రహ్మాండంగా మా ఊళ్ళో దశమి విజయోత్సవాలు చేసుకున్నాం. మీరు నా ఫేస్బుక్లో చూడొచ్చు. అందరం కలిసి మెలిసిగా రెగ్యులర్గా ఎట్లా కలుస్తాం అందరూ కలుసు. ఉన్నారా అన్న బీసీలు ఉన్నారా? ఎందుకు లేదు? నా చుట్టూ ఉండేటోళ్ళు బీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, రెగ్యులర్గా ఉంటారు. మా ఊళ్ళో ఇప్పుడు పంపండి, మీరు ఎంతమంది పిలిచి మాట్లాడదాం, చర్చ పెడదాం. వాళ్ళు కూడా అడుగుతారు కదా. ఇలా మా ఊళ్ళో ఒడ్డరోళ్ళు ఎక్కువ కులం ఉంటారు, వాళ్ళు కూడా అడుగుతారు, అన్న మాకు ఈ బీసీ రిజర్వేషన్ రావడం వల్ల మాకు ఏబీసీ వర్గీకరణ లేకపోవడం వల్ల మేము ఎన్నాళ్ళకు మాకు అధికారం వస్తుందని అడుగుతారు. మాకేది రాజాధికారం అంటారు. ఇలా మరి బీసీలు అది చెప్పాలి కదా. బీసీ కులాలలో స్పష్టంగా ఉన్నది. కేవలం ఒక 3-4 కులాలు లబ్ధి పొందుతారు. మా పేరు చెప్పుకొని నేనెందుకు మాట్లాడాలి? నిన్నగాక మొన్న టీవీ చర్చలో ఎంబీసీ శ్రీనివాస్ అని చెప్పిండు. మమ్మల్ని ఇంతకు ఎప్పుడైనా బీసీలుగా చూసిరని అడిగిండు. ఇప్పుడు బీసీలలో 2-3 కులాలు చెప్పిండు. ఆ కులాలలోనే ఐకమత్యం లేదు అంటారు మీరు. ఐకమత్యం లేదంటలేను, ఐకమత్యం గురించి మాట్లాడు. పైన లేయర్ ఫలాలన్నీ పొందుతున్నారు, కింద లేయర్ ఏమో అట్లనే ఉంటారు. ఆర్థికంగా ఉన్నవాళ్ళు, ఆర్థికంగా లేని వారు. ఒకటి బీసీ కులాలు, ఎంబీసీ కులాలని బీసీ కులాలు పట్టించుకోవట్లేదు. మమ్మల్ని ఇంతకు మనుషులుగా చూడట్లేదని మమ్మల్ని కాదు బీసీ కులాల మీద దుమ్మెత్తి పోస్తారు. మా రిజర్వేషన్ మీరు వాడుకుంటా మమ్మల్ని మనసులో చూడట్లేదు. మమ్మల్ని అన్న ఓసినట్టే కామన్గా అయితే ఊర్లలో రెడ్లు కోమటోళ్ళు ఉంటారు, బ్రాహ్మణులు అంటే దూరం ఉంటారు. ఎక్కువ మేము ఆ కులాలన్నీ కూడా మా దగ్గర పనిచేస్తాయి, వ్యవసాయం చేసుకుంటాం కాబట్టి మాకు సబ్బన్న కులాలతో మాకు పని ఉంటుంది. సబ్బన్న కులాలు మాతో కలిసి ఉంటారు. మేము వ్యవసాయదారులం. అన్ని కులాలు మాతో, అన్ని కులాలకు మేము అవసరం, అన్ని కులాలు మాకు అవసరం. మేము కలిసిమెలిసి ఉండేటోళ్ళం. ఈ రిజర్వేషన్ పంచాయి పెట్టేటోళ్ళం కాదు, లేకపోతే అలా దూరం చేసుకుంటాం కాదు. ఈ చర్చ లేదా అన్న? అంటే ఇంత పెద్ద ఎత్తున నడుస్తుంది సోషల్ మీడియా, ఏడ చూసినా అదే ఉన్నది. మీరు చెప్పిన దాని ప్రకారం అసలు ఏమీ లేదు, మేమంతా బాగానే ఉన్నాం అన్నట్టు చెప్తున్నారు. మీకు అదే చెప్తున్నా. ఎవరైతే కుల సంఘాల నాయకత్వం వహిస్తారో, ఎవరైతే మునూరు కాపులు ఉన్నారో, ఎవరైతే రాజకీయ పార్టీల దగ్గర వ్యవహారం చేస్తూ ఉన్నారో వాళ్ళు మాత్రమే చర్చ పెడతా ఉన్నారు. స్థానికంగా గ్రామాలలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవ్వరు కూడా ఈ చర్చకు లేదు. ఇలా అన్ని రోజులు మాకే పోటీ చేస్తారు బీసీలు. అన్న మా దగ్గర బీసీ ఉన్న కాడ ఎస్సీ వేసిరు, ఎస్టీ ఉన్న కాడ జనాభా వేసిరు, ఎస్టీ లేని కాడ ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చారు. అంత కన్ఫ్యూజ్ గందరగోళం చేసిరు. అన్న ఎట్లా చేసి మీరు ఆపురి, ఇంకోసారి మంచిగా వస్తే ప్రకటబందిగా. ఇలా అధికారులు కూడా మరి ఎందుకు ప్రభుత్వం మీద కోపమా లేకపోతే ఏదో నాకు తెలియదు, కానీ అధికారులు కూడా బాగా కమ్యూనికేషన్ గ్యాప్ చేశారు, జనాలను కన్ఫ్యూజ్ చేశారు. ఇదొక కన్ఫ్యూజ్, రిజర్వేషన్ కన్ఫ్యూజ్ ఉంది. ఆ తర్వాత అధికారులు ఇంకా కన్ఫ్యూజ్ ఉన్నారు. అధికారులు ఎస్టీ లేని కాడ ఎస్టీలు ఇస్తారు, బీసీ లేని కాడ బీసీలు ఇచ్చారు. ఒక ఊర్లో ఇద్దరే ఉన్నారు, తల్లి కొడుకున్నారు, 3 రిజర్వేషన్ ఇచ్చారు. మరి ఇంకో ఆయన ఏడికెళ్ళి తేవాలి? ఇవి ఎమ్మెల్యేల ఎలక్షన్ కావు, లేదు ఒక ఊరికెళ్ళి మనం దత్తత తెచ్చుకునే పరిస్థితి ఉండదు.
అలాంటప్పుడు అధికారులు కూడా ఇక్కడ అధికారుల తప్పు కూడా ఉంది, గందరగోళం. నాకు తెలిసి అంటే నన్ను ఆలోచన చేసిన అంటే మనం ఎట్లయినా రిజర్వేషన్కు ఇది నిలబడనుకో అధికారులు కూడా బాగా తప్పు చేసినాము, ఈ రిజర్వేషన్ కావద్దని. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద బాగా అధికారులు వ్యతిరేకత ఉన్నట్టు నాకు అనిపిస్తుంది, ఏదో కోపంగా ఉన్నట్టు. లేకపోతే ఇంత ఆయన మీద అబండం వేయాలి, ఎలక్షన్ పోదని నాకన్నా ఎక్కువ అధికారులకే ఉంది. ఏమో అన్న, మీ వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారు అని అంటున్నారు. మరి మా వెనకాల రేవంత్ రెడ్డి ఎందుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 42% బీసీలకు రిజర్వేషన్ కావాలని బాగా కష్టపడి ఆయనకు మంచి పేరు రావాలని కష్టపడుతున్నాడు. అలాంటప్పుడు ఆయన ఈ తప్పిదం ఎందుకు చేస్తాడు? ఇటువైపు మా దిక్కునే మేము ఆర్గనైజేషన్ 2016 నుంచి ఉన్నాము, మా హక్కుల కోసం మేము కొట్లాడినాము. ఇదే గతంలో కూడా చాలామంది గుర్తుంటుంది, మంత్రి మల్లారెడ్డి గారు ఒక సభకు వచ్చి కేసీఆర్ గారు పోగొడితే అక్కడ జనం ఆగ్రహించి అతని మీద వాటర్ బాటిల్ వేసారు. ఎప్పుడు కూడా మరి మల్లారెడ్డి మా రెడ్డే కదా, మరి మేమెందుకు ఆ రోజు బాటిల్ వేయించుకున్నాం, వేసినాం అంటే నువ్వు మాట్లాడే పద్ధతి కరెక్ట్ లేదు. ఇక్కడ నష్టం జరుగుతూ ఉంటే ఆ రోజు రెడ్డి కార్పొరేషన్ ఇవాళ నువ్వు అడిగేది పోయి ఇలా సమర్థిస్తున్నావు నాయకుని అని చెప్పి ఆ రోజు ఆ సంఘటన జరిగింది. ఎవరు రేవంత్ రెడ్డిని అదే అడుగుతున్నాం, మా జాతికి నష్టం అవుతూ ఉంటే 50% రిజర్వేషన్ దాటి నువ్వు అద్దుల మీద దాటిపోతూ ఉంటే నిన్ను మేమెందుకు ప్రశ్నించొద్దు? మా వెనక రేవంత్ రెడ్డి లేడు, టీఆర్ఎస్ పార్టీ లేదు, ఏమో బీఆర్ఎస్ కూడా ఉన్నదని ఇంకో చర్చ. ఇక బీజేపీ ఒక్కటే మిగిలినట్టు, బీజేపీ అది కూడా ఉంది. 3 పార్టీలు ఉన్నాయి, ఏ పార్టీ వైపు నుంచి మాట్లాడుతున్నారు? ఇక్కడ గమ్మత్ ఏంటంటే టీఆర్ఎస్ పార్టీలు ఏం చేస్తారంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఉన్నది, అంతకుముందు తిరుపతి రెడ్డి అన్నతో కలిసింది, ఇంకా కొంతమంది కాంగ్రెస్ వాళ్ళతో లీడర్లు బర్త్డేలా కలిసిందో లేకపోతే సందర్భం కలిసిందో ఆ ఫోటోలు పెట్టి టీఆర్ఎస్ వాళ్ళు తృప్తివంతురు ఈయన కాంగ్రెస్ మనిషి అని. ఆ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు, కేసీఆర్ తోటి ఉన్న ఫోటో లేకపోతే ఇంకొక మంత్రులతో రెడ్లు మంత్రులతో ఫోటోలతో తీసి అరే అంత గతంలో అయిన టీఆర్ఎస్ కాబట్టి ఆ టీఆర్ఎస్ వాళ్ళు ఇది వేయించారని చెప్తారు. కొంతమంది ఏం చేస్తారు, బీజేపీ కిషన్ రెడ్డి బర్త్డే కలిసింది ఉంది, అంతకుముందు ఢిల్లీలో కలిసింది ఉంది, ఆ ఫోటోలు పెట్టి అట్లా సంతృప్తి పొందుతారు. కవిత గారి ఫోటోలు పెట్టి కూడా ఈయన మా జాగృతి కవితని వేయించింది అని అదొకటి నడుస్తుంది. ఇంకా గమ్మత్ ఏంటంటే నరేంద్ర మోడీ గారికి మొన్న September 17 నాడు ఆయన బర్త్డే, ఆయనకు ఒక ప్లకార్డ్ అంటే ఇంతకుముందు ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ కృతజ్ఞతగా ఆ బర్త్డేకి ఎవ్రీ బర్త్డేకి మేము శుభాకాంక్షలు చెప్తాం. ఓన్లీ ప్లకార్డ్ చేసి పెట్టినందుకు కూడా దీని వెనక నరేంద్ర మోడీ అని అంటారా? నా కేపాల్ కూడా మంచి మిత్రుడు, నేను కేపాల్ కూడా బర్త్డే విషయం చెప్తా, అది కూడా పెడతారా? అరే ఎవరు ఫోటోలు పెట్టాలో ఆలోచన. సోషల్ మీడియాలో బాగా ఫేమస్ కావడానికి ఇది ఒకటి ఎత్తుకున్నారు. మాధవ్ రెడ్డి అనేటైనా సోషల్ మీడియాలో మొత్తం ఏడ చూసినా ఈయననే కనబడాలి అని చెప్పి అసలు జీవో రాకంటే ముందే ఒక కేసు వేస్తారు, కోర్టేమో తిట్టంగానే మళ్ళా వెంటనే జీవో రాగానే ఇంకో కేసు వేస్తారు. ఏడుకెళ్ళి ఫేమస్ కావాలా, మాధవ్ రెడ్డి అంటే ఎవరో తెలవాలా. ఇది కోర్టుకు మనము హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ నువ్వు ఏ కేసు మీద కొట్లాడుతున్నావు ముందు మనం బ్రీఫ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చూసి ఈ కేసు తీసుకోవాలన్నా వద్దని నెంబరింగ్ ఇస్తారు. మేము వాదన కరెక్టే కాబట్టి నెంబర్ ఇచ్చారు. ముందే నోటిఫికేషన్ రాకముందుకు ఎందుకు పోయినామంటే గతంలో మహారాష్ట్రలో ఎలక్షన్ల నోటిఫికేషన్ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ఎవరైతే పిటిషన్ కోర్టుకు పోయారో కొన్ని రోజులు లేట్ అయింది. ఎలక్షన్ అయిన తర్వాత కూడా అదేంది రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పి క్యాన్సిల్ చేసి మేము అందుకే ముందు పోయి ప్రభుత్వాన్ని అలర్ట్ చేసినాం, భారత రాజ్యాంగాన్ని అలర్ట్ చేసినాం, న్యాయస్థానాన్ని అలర్ట్ చేసినాం. ఇది జరుగుతూ ఉంది, ఇవి టీవీలల్లో పేపర్లలో వస్తున్నాయి కాబట్టి దీని మీద మీరు ఏమైనా పిటిషన్ తీసుకుంటే వాళ్ళు చదివారు, మా కరెక్ట్ వాస్తవం చెప్పి నెంబర్ ఇచ్చారు. నెంబర్ ఇచ్చినాక జడ్జి ముందు ధర్మాసనం ముందు పోయినాక ఏం చెప్పారు, మీరు ఎందుకు వచ్చారు కోర్టుకు అని చెప్పారు. సార్ గతంలో ఇట్లా మహారాష్ట్ర ఇట్లా జరిగింది, ముందు పోకపోవడం వల్ల వెనుకపోతారు, ఎన్నికల ఖర్చు మొత్తం భారం పడ్డది ప్రభుత్వానికి, కాబట్టి ఇలా మేము ముందు వచ్చినామని చెప్పారు. సరే ముందు వచ్చింది మంచిగా ఉంది కానీ మేము టీవీలలో వచ్చిందో లేక పేపర్లలో వచ్చిందో దాన్ని యాక్సెప్ట్ చేయము. ఎప్పుడైతే జీవో వస్తుందో అప్పుడు రండి, ఖచ్చితంగా మేము వాదన వింటామన్నది. నేను ముందు పోవడం వల్లనే ఇలా జీవో రాని తెల్లారని మేము పోతే మా కోర్టు మా వాదన విన్నది. ఎస్ వీళ్ళు మొన్న వచ్చిపోయి కూడా అడిగారు, ఇట్లా మరి ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, 42% రిజర్వేషన్ 50% దాటి రిజర్వేషన్ పోతురు అని వాళ్ళు చెప్పడం వల్ల మా వాదన విన్నది. కోర్టు ఇలా 8వ తారీఖు వాయిదా కూడా వేసింది. మేము ముందు పోకపోతే ఇలా ఎన్నికలు అయిన తర్వాత రాష్ట్రం నష్టపోతుండే, ఎన్నికలు అయిన తర్వాత రాష్ట్రం నష్టపోతూ ఉండే. చాలామంది తెలియని వాళ్ళు ఫేమ్ కావడానికి ఏం ఫేమ్ ఉంటుంది ఇలా, ఇది మా పోరాటం, ఇది మా ఓసీ వర్గాల పోరాటం. ఇక్కడ రిజర్వేషన్ భారత రాజ్యాంగం, అందరూ భారత రాజ్యాంగం గౌరవిస్తామంటారు, ఇక్కడ భారత రాజ్యాంగం తూట్లు పడుస్తూ ఉంటే ఎందుకు అడగొద్దు? మేము మాది ఏంది ఇలా మా సంస్థ, మేము రెడ్డి జాబితా చైతన్యం చేసుకోవడానికి సంస్థ పెట్టుకున్నాం, 2016లో పెట్టుకున్నాం. 2016 నుంచి ఇప్పటిదాకా అనేక కార్యక్రమాలు చేసినాం, హక్కుల కోసం కొట్లాడినాం. ఇది అందులో భాగం, ఎవరు ఫేమ్ కానీ కాదు. ఫేమ్ కావాలంటే మేము ఢిల్లీలో మొన్న దాదాపు 2 రోజుల పాటు ధర్నా చేసినాం, ఇక్కడి నుంచి 100 మంది ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ కావాలని. చాలామంది బీసీలు కోపదృప్తులై మా మీద దాడులు చేస్తాను భయం అనే వంశం ఇది. ఇది చాలామంది మాట్లాడు సింపుల్గా ఫేమ్ అయితే కాదు, నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నిలబడ్డా కాబట్టి ఇలా అనేక మంది నా మీద ఏ విధంగా మాట్లాడుతున్నారో నాకు తెలుసు.
దాడులకు కూడా దిగబడతాం, నువ్వు ఎట్లా బయట తిరుగుతామో చూస్తామో అనేసి కూడా చాలా మంది మాట్లాడుతారు. బెదిరిస్తున్నారా నిజంగానే? మీకు అట్లాంటి థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయా? వాస్తవమే, కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ఫోన్లు చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళకు కూడా సమాధానం చెప్తున్నా. ఆల్మోస్ట్ చాలా మందికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నా, ఫోన్ ఎత్తుతా ఉన్నా. వాళ్ళకి చెప్తున్నా ఇది రాజ్యాంగం 50% దాటొద్దని ఉన్నది, మీకు తెలుసు, ఇంతకుముందు గతంలో కేసులు అన్నీ ఉన్నాయి, ఇవన్నీ జడ్జిమెంట్లు ఉన్నాయి, అయినా కూడా వాళ్ళు ఏదో ప్రయత్నం చేసి అట్లా కాదు, మంచి ప్రయత్నం చేయాలి, మీకు కూడా ఎక్కువ శాతం రిజర్వేషన్ రావాలని కూడా. ఇలా ఇన్ని సంవత్సరాలైనా ఇంకా రిజర్వేషన్ కావాలని అడుగుతున్నాం, కానీ ఎందుకు అది సక్రమంగా అమలు కాకపోవడం వలన ఇంకా అడుగుతున్నాం. ఇలా నువ్వు క్రిమిలేయర్ని తీసేయి, లేకపోతే ఏబీసీ వర్గీకరణ చెయ్యి, అప్పుడు క్రిమిలేయర్ అంతా ఒక లేయర్ పోయినాక రెండో వాళ్ళకి అవకాశం వస్తుంది కదా. నువ్వు దాని గురించి ఆలోచిస్తలేరు ఎవరు. ఇప్పుడు బీసీల కొట్లాట కరెక్టా కాదా, నిజంగా జెన్యూనా కాదా? బీసీల కొట్లాట 100% కరెక్ట్, కానీ అమలు పరిచే విధానం కరెక్ట్ కాదని నా మాట. నా వాదన ఏంటంటే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి, ఈ దేశంలో ఆర్థికంగా అసమానత గురయ్యే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి, కానీ దాన్ని అమలు చేసే విధానం సరైన విధానంగా లేదు. ఇప్పుడు 56% ఉన్నారు బీసీలు అని అంటున్నారు. మొన్న కులగణన తర్వాత ఇంకా ఎక్కువనే ఉంటాము, అదేదో దొంగలెక్కలు చేసిండ్రు అని చెప్పి మనది అంటే ఐ మీన్ రెడ్డిది కూడా కరెక్ట్ కాదు అనేసి కూడా మాట్లాడిండ్రు, మీరు కూడా విన్నారు. ఇప్పుడు 56% అనుకుందాం, ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి అంటారు? అంటే మీ లెక్క ప్రకారం మీ మనసులో మాట అదే అడుగుతున్నాను మేడం. ఇప్పుడు జనాభా లెక్కలు తప్పు అని వాళ్ళే చెప్తారు, డెడికేషన్ కమిటేషన్ కాబట్టి నిర్ణయం తీసుకున్నామని వాళ్ళే చెప్తారు. ప్రతి ఒక్కరు వాళ్ళ కులాల జనాభా తక్కువ చూపించినట్టు ఇక్కడ పక్క రాష్ట్రంకి చూసి ఎవరు ఎట్లా చూపించినా 100% అయిపోయింది కదా. పక్క రాష్ట్రంకి ఇలా దేలేం కదా, ఇలా 100% అయిపోయింది, అందులో ఓసీలకు 18% అన్నారు. నేను అడుగుతున్నా, బీసీలో 56% ఉన్న వాళ్ళకు 56% ఉన్నవారు 42% ఇస్తాం అంటున్నాం. మరి ఓసీలో 18% ఉన్నాం కదా, మాకేది రిజర్వేషన్ అడుగుతున్నాం? సూటిగా మాకేది రిజర్వేషన్ అడుగుతున్నాం? జనరల్ కోటా ఉంది, ఓసీల కంటే 50% పైన అంతా ఓసీలకు అనుకుంటారు. ఓసీలే కదా అది ఎస్సీలు ఇవ్వచ్చు, ఎస్టీలు ఇవ్వచ్చు, బీసీలు ఇవ్వచ్చు. గతంలో నల్గొండలో ఒక 6 గ్రామాలలో ఎంపీటీసీలు సర్పంచులు 9-11 ఎంపీటీసీ ఎస్టీలు అయ్యారు. జనరల్ ప్లేస్లలో ఎస్టీలు అయ్యారు. చాలా ప్లేస్లలో 56% బీసీలు సర్పంచ్ అయ్యారు. నీకున్నదే గతంలో 50% దాటొద్దన్నారు, బీసీలకు 27% మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలలో అవకాశం వచ్చింది లాస్ట్ ఇయర్. కానీ 54-53% మేము సర్పంచ్లమైనాం, ఎంపీటీసీలమైనని చెప్పి ఒక టీవీ ఛానల్ అయినా చెప్పాడు. ఎట్లా అవకాశం వచ్చింది అంటే జనరల్ ఉంది కాబట్టి మీకు అవకాశం వచ్చింది. ఇలా జనరల్ లేకపోతే నీకు ఏ అవకాశం వస్తుండే? ఇలా 50% దాటి 69% ఇస్తే రెడ్లకు ఓసీలకు కాదు అన్యాయం, ఎస్టీలకు కూడా అన్యాయమే, ఎస్సీలకు కూడా అన్యాయమే. జనరల్ ప్లేస్లలో వాళ్ళకి 1-2% వచ్చేది, అవన్నీ నష్టపోతూ ఉన్నారు కదా. అందుకే చెప్తా ఉన్నా, ఇది చేసే విధానంలో కరెక్ట్ లేదు, సరైన పద్ధతి అవలంబించలేదు, దీంట్లో అనేకమైనటువంటి లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను మేము ఎత్తి చూపుతూ ఉన్నాం. ఇలా కొంతమందికి అది మంచిగా అనిపిస్తలేదు. బట్ ఇంకోటి కూడా మొదటి నుంచి వాదన అదే, ఇలా మున్నూరు కాపు ఓసీలు ఉన్నటువంటి మున్నూరు కాపులను బీసీలకు తెచ్చిపెట్టినావు కదా, నువ్వు బీసీ సంఘాలు ఏం చేస్తున్నాయి? మున్నూరు కాపులు ఎందుకు బీసీలలో ఉండాలి? మీ హక్కులు ఎవరు తింటురు? మీకు రావాల్సినటువంటి రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు ఎవరు తింటురు? మీ బీసీ పేర్లు చెప్పుకొని బీసీ కులమైనటువంటి మున్నూరు కాపు తింటుంది. దాన్ని వదిలిపెట్టి నేను రాజ్యాంగం 50% దాటొద్దన్నవాన్ని నా మీద ఎట్లా మాట్లాడతాను మీరు? ఇప్పుడు కోర్టులో ఏం వాదనలు వినిపించబోతున్నారు? October 8న తీర్పు రిజర్వ్ అయింది. ఏం వస్తుంది అనుకుంటున్నారు తీర్పు? 100% గత ఉన్న తీర్పులన్నీ బట్టే, గతంలో ఏదైతే ఇంద్రసాని కేసు ఉందో, బీహార్ కేసు ఉంది, మహారాష్ట్ర కేసు ఉంది, తెలంగాణ కేసు, అన్ని కేసులో 50% రిజర్వేషన్ దాటొద్దని క్లియర్ చెప్పింది. అదే తీర్పు మన రాష్ట్రంలో మళ్ళీ రాబోతుంది. దానికన్నా ముందే 6 తారీఖు నాడే ఈ రాష్ట్రంలో గుడ్ న్యూస్ కూడా రాబోతూ ఉంది. మేము సుప్రీంకోర్టులో కూడా కేసు వేసినాం. 6 తారీఖు సుప్రీంకోర్టు ఖచ్చితంగా తుది తీర్పు ఇవ్వబోతా ఉంది. సుప్రీంకోర్టులో కూడా గెలవబోతూ ఉన్నాం. అచ్చా, ఓకే. సేమ్ కేస్ అంటే డిఫరెంట్ ఉంటాయి. మొత్తం మీద 50% రిజర్వేషన్ దాటొద్దు అనేది. ఓకే, దానికంటే ముందే ఐ మీన్ మండే రోజు ఖచ్చితంగా గుడ్ న్యూస్ వస్తుంది ఓసీలందరికీ కూడా. అచ్చా, ఓకే. సో మీరు దానికోసమే వెయిటింగ్ అనమాట. ఓకే, డైరెక్ట్ సుప్రీమే పోయినాం కాబట్టి ఎట్లాగూ సుప్రీంకోర్టులో 50% దాటద్దు అనే లైన్ ఉంది కాబట్టి అక్కడే తెలుసుకుంటాం. అక్కడైతే మాకు ఇంకా తొందరగా ఈ ఒక రిజల్ట్ వస్తున్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు కూడా పోవడం జరిగింది. ఓకే, మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అనుకుంటున్నారు? వాళ్ళైతే 42% ఇవ్వాలి, వాళ్ళు బీసీలు కూడా ఎదగాలి అనేది వాళ్ళ వర్షన్. మీకు కూడా వాళ్ళు ఎదగాలని ఉంది అనే మాటనే చెప్పిండ్రు కాబట్టి, బట్ ప్రాపర్ గా చేయాలి అనేది మీ వర్షన్. ఓకే, నా కండిషన్ ఇది, మేధావుల కండిషన్ అంతా కూడా. ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్ ఫలాలు అందాలి, సంక్షేమ పథకాలు అందాలి. దానికోసం ఇక రీషఫిల్ చేయాలనేమో, రిజర్వేషన్ మొత్తం తీసేసి మళ్ళీ ఇంకోసారి రిజర్వేషన్. ఒక మాట చెప్తా, గత ప్రభుత్వము ఎస్సీలకు 10 లక్షల రూపాయలు అన్నది. ఒక్కొక్క ఎస్సీకి 10 లక్షల కుటుంబానికి 10 లక్షలు ఇస్తా అని చెప్పింది. ఒక ఊర్లో 50 కుటుంబాలు ఉంటే
కేవలం 10 మందికి ఇస్తే 40 కుటుంబాలు ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినాయి. దానివల్ల టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది. ఇంకోటి 10 లక్షలు ఇచ్చినా కానీ దాని కండిషన్ పెట్టలే, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు, వాళ్ళు ఇస్తే రిటర్న్ ఎట్లా చేయాలని. నువ్వు ఇట్లా ఈ పథకాలు ప్రజలకు ఉపయోగపడకుండా ప్రభుత్వాన్ని లూటీ చేసే పథకాలు, కార్యకర్తలను కాపాడుకునే పథకాలు ఎందుకు ఎన్నాలంటున్నా. నువ్వు నీ పార్టీ గురించి ఎదుగుదల గురించి ఆలోచిస్తావు తప్ప ఈ దేశ ఎదుగుదల గురించి ఆలోచిస్తావు. ఇంకో విషయం చెప్తా మేడం, తెలంగాణ కానీ సరే భారతదేశం మొత్తం కూడా కులాల మీద ఎన్నికలు జరిగాయి, రాజకీయ పార్టీ సింబల్ మీద ఎన్నికలు జరుగుతాయి. రాజకీయ పార్టీ సింబల్ మీద మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. ఇంత జరుగుతున్నా మన తెలంగాణలో దానిపైనే జరుగుతుందా? ఇప్పుడు కూడా రాజకీయ పార్టీ ఎన్నికల సింబల్ మీదనే ఎన్నికలు జరుగుతాయి. మీకు ఒక ఉదాహరణ చెప్తా. పార్టీలో ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు నేను ఒక నియోజకవర్గం కష్టపడ్డా కూడా ఒక పార్టీ ఏం చేస్తుందంటే ఎవరైతే ఆర్థికంగా ఉన్నాడో ఆయన తీసుకొచ్చి ఆడ పెడుతుంది. అప్పుడు సామాన్య కార్యకర్తలు అడుగుతారా? పోనీ ఆ కులాలు అడుగుతాయా? నువ్వు ఎందుకు ఆయన ఎప్పుడు కూడా ప్రజాసేవ చేయనోడు ఒక వ్యాపారవేత్తను తీసుకొచ్చి ఆడ పెడతారు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? పార్టీ సింబల్ మీద జరుగుతున్నట్టే కదా, వ్యక్తుల మీద జరుగుతలేదు కదా. నేను అదే అంటున్నా. కాబట్టి కొంతమంది చాలా కన్ఫ్యూజ్లు ఉన్నారు. మాట్లాడేటోళ్ళు, బీ సంఘాన్ని మాట్లాడేటోళ్ళు ఎన్నికల సిస్టమ్ తెలియకనో, లేకపోతే వ్యవస్థ తెలియకనో, లేకపోతే ఇప్పుడు మీరు అన్నారు కానీ ఫేమ్ కానీ చేసినట్టు వాళ్ళ వ్యవస్థలల్లో నాయకులుగా నిలబడడానికి ఏటో అధికారం ఉంటే అటు నిలబడడానికి ప్రయత్నం చేసేటోళ్ళు మాత్రమే. ఇవన్నీ కన్ఫ్యూజ్లు ఉన్నాయి. ఇవన్నీ చర్చ జరగాలి. వాస్తవంగా సమగ్రంగా చర్చ జరిగితే గానీ వీటికి సొల్యూషన్ అనేది దొరకదు. లాస్ట్లీ ఏం చెప్పదలుచుకున్నారండి? లాస్ట్లీ నేను సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ముఖ్యంగా బీసీ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా. రెడ్డి జాగృతి కానీ రెడ్డి సంఘాలు కానీ ఎక్కడ బీసీలకు కూడా మేము వ్యతిరేకం కాదు. బీసీలలో పేదరికం పోవడానికి తీసుకొచ్చేటువంటి ప్రణాళికలకు మేము సహకరిస్తాము. బీసీలను చూపించి 140 కులాలను చూపించి కేవలం ఒక మునురు కాపు కులమే లాభపడితే మేము ఒప్పుకోము. వాళ్ళు గతంలో ఓసీలు ఉండే, ఇప్పుడు కూడా ఓసీలుగా ఉండాలి. బీసీల రిజర్వేషన్ లబ్ధి పొందుతుంది వాళ్ళని తప్పిస్తే ఖచ్చితంగా ఈ యొక్క బీసీలకు అందరికీ కూడా రిజర్వేషన్ ఫలాలు దక్కుతాయి. రిజర్వేషన్ ఫలాలు ప్రాపర్గా చేస్తే ఖచ్చితంగా అన్ని సమాజం మొత్తం ఉన్న వాళ్ళందరూ కూడా సహకరిస్తారు. ఎంబీసీ కులాలు కూడా ఆర్థికంగా సామాజిక ఎదగాలని మా ఆకాంక్ష. మేము రెడ్లము, కాపులము, ప్రతి గ్రామంలో అన్ని కులాలకు అండగా నిలబడే వాళ్ళం, అన్ని కులాలు ఎదగాలనే ఆలోచన చేసుకునే ఉండేవాళ్ళం. మా దగ్గర వ్యవసాయం చేసేటప్పుడు సబ్బన్న కులాలు మాతో కలిసి పనిచేస్తాయి. మేము భాగస్వామిగానే ఫీల్ అవుతాం తప్ప వాళ్ళు ఏదో కింది స్థాయిగా ఫీల్ కాము. తెలియని వాళ్ళు ఏం మాట్లాడతారు కానీ గ్రామీణ ప్రాంతంలో మేము ఏం తింటామో, ఏ మామిడికాయ పచ్చడితో తింటామో వాళ్ళకు కూడా అదే పచ్చడి పెట్టి తినిపించేటోళ్ళం. మా దగ్గర సేవ అందిస్తారు, మేము వాళ్ళతోటి కలిసి ఉండేటోళ్ళం. కాబట్టి అందరం కూడా అన్నదమ్ములా కలిసి ఉందాం. ఈ యొక్క ప్రభుత్వాలు లేకపోతే నాయకులు చేస్తున్నటువంటి జిమ్ముకులను మీరు పడకండి. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, ఒకవేళ ఈ బీసీ నాయకులకు చేత కాకపోతే ఎంబీసీ కులాల పరంగా నిలబడి ఎంబీసీ హక్కుల కోసం కొట్లాడడానికి రెడ్డి జాగృతి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. దాంతోపాటు ఈ రిజర్వేషన్ వల్ల ఎస్సీ ఎస్టీలో కూడా మీరు గమనించండి, ఎస్సీ ఏబీసీ వర్గీకరణ కూడా జరిగింది. ఎస్సీలు మా ఏబీసీ ఇక్కడ కూడా అట్లా వర్గీకరణ జరుగుతూనే వాళ్ళకి లాభం చేకూరుతని మా ముఖ్య ఉద్దేశం. మా ఉద్దేశాన్ని సరైన ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా ఏదైతే బీసీ సంఘాల నాయకులు లేక రాజకీయ పార్టీ నాయకులు మమ్మల్ని దుమ్మెత్తు పోసుకుంటూ మమ్మల్ని బూచి చూపించి మళ్ళీ ప్రయోజనాలు పొందడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇటువంటి ప్రయత్నాలు ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.